అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్, లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం అక్క. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క, ముందుగా మీకు నరసింహస్వామి జయంతి శుభాకాంక్షలు అక్క. ధన్యవాదాలు. నరసింహస్వామిని చాలా చాలా విశేషంగా పూజిస్తూ ఉంటారు. సో నరసింహస్వామి జయంతి కాబట్టి చెప్పండి, వైశాఖ మాస చతుర్దశి, శుక్లపక్ష చతుర్దశి నాడు ఆయన ఆవిర్భవించినటువంటి విధానం అందరికీ తెలిసినప్పటికీ ఒక్కసారి ఈ రోజుని ఎలా జరుపుకోవచ్చు, ఎలా స్వామి అనుగ్రహాన్ని పొందొచ్చు, అలాగే చిన్నమస్తికాదేవి జయంతి కూడా ఇదే రోజున. ఇద్దరికి ఒకేలాంటి రౌద్ర స్వరూపాలు ఇద్దరు కూడా, కానీ మన కోసమే కదా, రాక్షస నిర్మూలనకై ఆవిర్భవించినటువంటి రూపాలు. మరొక్కసారి ఈ రోజుకున్నటువంటి ఆ వైభవాన్ని మీ ద్వారా అక్క. తప్పకుండా చెప్తాను పద్మిని. లక్ష్మీ నరసింహస్వామి గురించి చెప్పాలి అని అనుకుంటే గనక, స్వామివారు సాయంత్రం పూట ఎటు కానీ వేళలో ఉద్భవించారు వారింటికి అని చెప్పి, అలాగే చూసుకుంటే గనక మరి ఎలా సంహరించాలి హిరణ్యకశిపుణ్ణి అని అంటే, తనకు తాను ప్రకటమయ్యారు, స్తంభంలో ప్రకటమయ్యారు అనమాట. అంటే చిన్న పిల్లవాడు కదా, అంత చిన్నారి భక్తుడు, కానీ విష్ణుమూర్తిని సైతం అనుగ్రహం పొందేంత భక్తి వాళ్ళలో ఉంది ప్రహ్లాదుడిలో, అవునా కదా? అంతే. మరి అలాంటి భక్తి మనకు ఉండాలి ఖచ్చితంగా అనేది మనం తెలుసుకోవాలి ఒకటి. రెండోది ఏంటంటే, చాలా అంటే పిచ్చి మొక్కలు, చెత్త మొక్కలు అన్నీ ఉండంగా ఒకటే ఒక తులసి మొక్క ఉంటే దానికి ఎవరయ్యా నీళ్లు పోస్తారు? అది ఎలా బ్రతుకుతుంది పాపం అని అనుకుంటే గనక, ఎట్లాంటి సమయంలో అయినా, క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా నువ్వు చక్కగా తులసి మొక్కలాగా ఉంటే గనక భగవంతుడి అండ నీకు తప్పకుండా కలుగుతుంది. నారు పోసిన వాడు నీరు పోయడాని అంటారు చూసావా, ఎవరో ఒకళ్ళు వచ్చి అంత నీళ్లు పోయకుండా ఏమి ఉండరు, అయ్యో తులసి మొక్క పాడైపోతుంది అని చెప్పి. అంటే ఏంటి, మనలో ఎప్పుడు మంచితనం అనేది ఉండాలి. కల్మషం లేని మనస్సు గనక మనదైతే భగవంతుడు మన కోసం ఎక్కడి నుంచైనా సరే పుట్టుకొని వస్తాడు, ఎలా అయినా సరే వస్తాడు అనేది మనకి ఉదంతం అనేది తెలుపుతుంది అనమాట. అలాగే మరి రౌద్రంగా ఉన్నారు కదా స్వామి, మన మీద ప్రేమ వాత్సల్యం ఎలా చూపిస్తారు అని అంటే, మనం ఆరాధన చేయొచ్చు. సారీ టు ఇంటరప్ట్. అంటే అమ్మవారికి సంబంధించి ఒకవేళ ఆరాధన చెయ్యాలి అని అంటే, వారాహి గురించి ఫర్ ఎగ్జాంపుల్, వద్దొద్దు రౌద్ర స్వరూపం చెయ్యొద్దు అది ఇది అని అంటారు. మరి నరసింహస్వామి గురించి అయితే మరి ఎటువంటి కాంట్రడిక్షన్స్ లేవు. ఏమన్నా చెప్పాలి? భయపడే వాళ్ళు ఉన్నారు. నరసింహస్వామిని పూజించాలి అంటే అమ్మో ఉగ్ర స్వరూపం అని చెప్పి భయపడే వాళ్ళు ఉన్నారు. కానీ ఇక్కడ మీకు లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం కలగాలి అని అంటే గనక శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని తప్పకుండా పూజించాలి. మీరు ఎప్పుడు భయపడాలి? యోగ నరసింహుడు అలా కొంచెం అంటే ఫార్మ్స్ ఉంటాయి కదా, 9 ఫార్మ్స్ ఉంటాయి స్వామివారి కూడా, కానీ అందులో లక్ష్మీ నరసింహస్వామిని తప్పకుండా పూజించాలి. భక్తుడి కోసం ఎటువంటి పరిస్థితుల్లోనూ అలా వచ్చేస్తారు స్వామి. ఉన్న దశావతారాల్లో అన్నిట్లోకి ఎండ్ ఉంటుంది, అవతారానికి ఎండ్ అనేది ఉంది, కానీ లక్ష్మీ నరసింహ స్వామికి మాత్రం ఎండ్ అనేది లేదు. లేదు, ఆయన ఇప్పటికీ ఉన్నారు. అలాగే చూసుకుంటే కనుక, నేను అప్పుడు నువ్వు వచ్చావు కదా, నేను వరారూపం చూడలేదు స్వామి అని అంటే, అవునా అని చెప్పి అప్పటికప్పుడు వరారూపం చూపిస్తారు. చూపించిన తర్వాత సింహాచలం అదే కదా, అవునా కదా? అంటే ఏంటి, ఏదైనా కావాలి అని అంటే అప్పటికప్పుడు తెచ్చివ్వగలుగుతారు స్వామి అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడుంది ఉగ్రత్వం ఇందులో? ఆదిశంకరాచార్యులు కాపాడింది కూడా ఆయనే. లక్ష్మీ కరావలంబ స్తోత్రం అలానే వచ్చింది. బిల్లుడు చంపేయాలనుకుంటే మనం చెప్పుకున్నాం, ఆ బిల్లుడు చంపేయాలనుకుంటే అప్పటికప్పుడు స్వామి అతని మీదకి వచ్చి అక్కడున్న చంపేస్తాడు అనమాట. కాబట్టి ఏంటి, మనకు కావాల్సింది ఏంటి అని అంటే, మరి అప్పటికప్పుడు మరి ఆదిశంకరులు ఆయన ఏం పూజించలే, అవునా కాదా? చెడు ఎక్కడైతే ఉంటుందో నిర్మూలించాలి అని అనుకుంటే గనక స్వామివారు ఎటువంటి పరిస్థితుల్లోనూ నిర్మూలింపజేస్తారు. మీకు నేను చెప్తున్నాను, ఈవెన్ బ్లాక్ మ్యాజిక్స్ కూడా స్వామికి దండం పెట్టుకుంటే చాలు, ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆ బ్లాక్ మ్యాజిక్ అనేది తొలగిపోతుంది. నా దగ్గరికి ఎంతో మంది వస్తే వాళ్ళ ఇలవేల్పు, లక్ష్మీనరసింహస్వామి ఇలవేల్పు ఉన్న వాళ్ళే వస్తారు ఎక్కువగా. మీరు ఏం చేస్తున్నారు స్వామికి అని అంటే, అయ్యో ఈ మధ్యకాలంలో మేము ఏం చేయలేకపోతున్నాము అంటే, అలా కాదు, శనివారం తప్పకుండా పానకం పెట్టండి, బెల్లం నివేదన రోజు పెట్టండి స్వామికి అని చెప్తే వాళ్ళ జీవితాల్లో ఎంత మార్పు వచ్చిందో పద్మిని, అంత బాగా చూసుకుంటారు.
అయితే ఇలవెలుపు కాకపోయినప్పటికీ మేము చక్కగా చేయొచ్చు కదా శనివారం శనివారం పానకం. లక్ష్మీదేవి అనుగ్రహించాలి అంటే మీరు ఏ స్వామినైనా ఎక్కడైనా కృష్ణుడిని చూడండి, రాముడిని చూడండి, అందరిని చూడండి, లక్ష్మీదేవితో పాటు ఆయన కూడా ధనాన్ని ఇస్తూ ఉంటారు. ఆయన చేతి నుంచి కూడా రత్నాలు మణులు అన్ని పడుతూ ఉంటాయి, అమ్మవారి చేతి నుంచేమో ధనం పడుతూ ఉంటుంది. ఎక్కడ ఉండదు. అద్భుతం. మీరు ఎక్కడైనా చూడండి అమ్మవారు ఉండి ధనం ఇస్తున్నట్టుగా ఉంటుంది కానీ అది కూడా సింగిల్ గా ఉన్నప్పుడు అలా ఉంటారు, ఒదిగి ఉంటారు. కానీ ఇక్కడ ఇద్దరు ఇస్తూ ఉంటారు అన్నమాట. మీరు చూస్తే ఆ కళ్ళు చూస్తే గనక ఎంత వాత్సల్యం ఉంటుందో ఆ కంట్లో. మొన్న మా మైత్రి చెప్తూ లయన్ సైకాలజీ గురించి చెప్తూ ఉంటే చాలా డిఫరెంట్ గా అనిపించింది అనమాట. అది బాగా యానిమల్స్ గురించి చదువుతూ ఉంటుంది. నేను అన్నాను అంతా వింటూ 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 నేను కూడా దానిలోకి వెళ్ళిపోయాను. లయన్ సైకాలజీ చెప్తుంటే అవునా అవునా అని చెప్పి వింటూ ఉన్నా. విని లాస్ట్కి ఒక మాట అన్నా, ఏమే మైత్రి సింహాన్ని అర్థం చేసుకున్నావు కానీ అమ్మని అర్థం చేసుకోలేకపోయాను. అదంతా ఎవరు చెప్తున్నారు తెలుసా? స్వామే చెప్తున్నారు. అందుకని అసలు అంటే మేల్ లయన్ ఎట్లా ఉంటుంది, ఫీమేల్ లయన్ ఎట్లా ఉంటుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది అనమాట. మిగతా అన్ని జంతువుల్లోకి డిఫరెంట్ గా ఉంది ఆ లయన్ది. అందుకే అంత సింబా అంటే సింబల్ అని, సింబా అంటే సింబా డిఫరెంట్ గా అనిపించింది అనమాట. కాబట్టి మనం ఎటువంటి పరిస్థితుల్లోని స్వామి అండ మనకి కలగాలి అంటే శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి కరావలంబ స్తోత్రం చదువుకోండి. అలాగే రుణం అనేది తొలగిపోవాలి అంటే రుణ విముక్త నృసింహ స్తోత్రం అని ఉంటుంది, తప్పకుండా చదువుకోండి. మీరు లక్ష్మీ నరసింహ స్వామిని కనుక పూజిస్తే ఆటోమేటిక్ గా దత్తాత్రేయ స్వామి వారి యొక్క అనుగ్రహం లభిస్తుంది. నేను చాలా సార్లు చెప్పాను, లక్ష్మీ నరసింహ స్వామిని నువ్వు ఒక్కరేనా అని అంటే నృసింహ సరస్వతి స్వామిను ఆయన ఒకరే అని చెప్పి నాకు ఖచ్చితంగా చూపించారు. పేర్లు కూడా అలాగే ఉంటాయి కదా, నరసింహస్వామి, నృసింహ సరస్వతి. కాబట్టి తప్పకుండా మీరు స్వామిని కనుక పూజిస్తే దత్తాత్రేయ స్వామి వారి యొక్క అనుగ్రహం కూడా తప్పకుండా కలుగుతుంది. అలాగే మీరు మనం మాట్లాడుకున్నాం చిన్నమస్తాదేవి గురించి మాట్లాడుకున్నాం. ఇక్కడ చూస్తే ఈ రోజుకున్న సిగ్నిఫికెన్స్ ఏంటి, ఇంపార్టెన్స్ ఏంటి అంటే చెడుని సంహరిస్తారు అనేది గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, ఇక్కడ ఏం సంహరిస్తున్నారు, అక్కడేమో హిరణ్యకశిపుణ్ణి, అవునా, లోకాలన్నిటినీ గడగడలాడించిన హిరణ్యకశిపుణ్ణి కన్న కొడుకుని కూడా చూడకుండా కేవలం తన పంతం కోసం నిలబడిన హిరణ్యకశిపుణ్ణి చీల్చి చెండాడాడు స్వామి, అవునా కాదా? అవునక్క. ఇక్కడ మనం చూసుకుంటే ఏదన్నా పౌరాణిక మన గాథలన్నీ గనక మనం వింటుంటే అయ్యో శివుడికి ఇబ్బంది వచ్చిందని చెప్పి గజాసురుని చంపాడు, శివుడికి ఇబ్బంది వచ్చిందని బకాసురుని చంపాడు, దేవతలకి ఇంద్రుడి దాన్ని ఏమంటారు సింహాసనం కోసం వచ్చిన వాళ్ళని చంపారు, ఇవే మనకి కనిపిస్తాయి. కానీ ఇక్కడ ప్రహ్లాదుడు చిన్న పిల్లవాడు, అవునా, అందున రాక్షస జాతికి చెందినవాడు, అంటే వాడినే చంపుతుంటే మనం ఏం చేస్తాం ఇంకా అని అనుకోలే. అర్థమైందా నీకు? అలాంటి కరుణ లభించింది ఈ అవతారం నుంచి అనేది మనం తెలుసుకోవాలి. ఒకటి, అలాంటి హిరణ్యకశిపుని చంపాడా. చిన్నమస్తాదేవి కూడా చాలా మంది అనుకుంటారు అబ్బాయి ఏంటి ఆవిడ కింద దాన్ని ఏమంటారు చూడకూడని సందర్భంలో ఉండేటట్టుగా ఆడామొగ ఉంటారు ఆవిడ కాళ్ళ కింద. అంటే ఏంటి, మనలో ఉన్న ఏదైతే కామాన్ని దహింపజేస్తుంది అమ్మవారి, తొక్కి పెడుతుంది అని చెప్పి మనం గుర్తెరగాలి. రూపవర్ణన. అలాగే మనం చూసుకున్నాం ఏదైతే రక్తపు ధారలు ఏవైతే అవి పడుతూ ఉంటాయో, ఆకలి అని అంటే తన రక్తాన్ని కూడా అమ్మవారు మనకి పంచుతుంది. ఇక్కడ మనము రూపాన్ని చూసి అబ్బే అని అనుకుంటాం, కానీ అదే రక్త మాంసాలు పంచిస్తేనే మనం పుడుతున్నాం, అంతే కదా తల్లి, అవునా కదా? పాలు రక్తమే పాలు కింద మారుతాయి. కాబట్టి అంటే ఏంటి, నువ్వు గనక ఆవిడ్ని పూజిస్తే నీ కన్న తల్లి ఎలా అయితే నిన్ను దగ్గరకు తీస్తుందో అలానే దగ్గరికి తీస్తుంది అమ్మవారు అని అర్థం అన్నమాట. అందుకే అసలు ముందు మనకి ఏ ప్రాబ్లమ్స్ ఉండకూడదు, ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండకూడదు, అలాగే హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండకూడదు. అంటే మూలాధార చక్రం కరెక్ట్గా ఉందనుకో, బేస్మెంట్ బాగుంటే మిగతా చక్రాస్ని కొంచెం నార్మలైజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. కాబట్టి ఆ బేస్మెంట్ బాగుండాలి అని అనుకుంటే కనుక చిన్నమస్తాదేవికి రూపం చూసి 2 చేతులు అయితే దండం పెట్టి అమ్మ నాతో ఉండు, ఎటువంటి ఇబ్బందులు లేకుండా, అలాగే దశమహావిద్యల గురించి తెలుసుకునే తత్వాన్ని నాకు ఇవ్వమ్మా అని చెప్పి దండం పెట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్.
కాబట్టి అలా అమ్మవారికి దండం పెట్టుకుంటే చాలా మంచిది. చిన్న అద్భుతం. మస్తా అని అనుకున్నా చాలు, మీరు అవునా? కేవలం తలుచుకుని రూపాన్ని చూసి దండం పెట్టుకుంటే సరిపోతుంది. అద్భుతం అక్క, చాలా చక్కగా తెలియజేశారు. ఒకసారి దర్శనం చేసుకునేటటువంటి లక్ష్మీ నరసింహస్వామి ఆలయాలకు ఖచ్చితంగా వెళ్తారు. అయితే అమ్మవారి ఆలయాలు కూడా త్రిపురాంతకం మీరు వెళ్ళారు కదా, ఇక్కడ త్రిపురాంతకం అమ్మవారు ఉన్నారు. ఉంది. అలాగే సార్ చెప్పారు కదా, విశ్వనాథ్ గారు చెప్పారు కదా మనకి, ఇక్కడ డొక్కలమ్మ టెంపుల్ ఉంది సికింద్రాబాద్ లో. సికింద్రాబాద్ లో. ఆవిడ చిన్నమస్తాదేవి స్వరూపమే అని చెప్పారు. కానీ మనకి నిజ రూప దర్శనం ఉండదు, మామూలు సాత్విక రూపంలోనే ఉంటుంది కదా. అవును, చక్కగా వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు ఆ రోజు. తప్పకుండా దర్శనం చేసుకోవచ్చు, చాలా మంచిది. మీకు సంబంధించినవి ఏమన్నా అంటే చాలా ఇబ్బందులు పెట్టే పరిస్థితులు ఉన్నాయి, అలాంటి ఇబ్బందులు ఎందుకు కలుగుతున్నాయి కూడా మాకు అర్థం కావట్లేదు అని అనుకున్నప్పుడు చిన్నమస్త అమ్మవారిని పూజిస్తే చాలా మంచిది అనమాట. అద్భుతం అక్క, చాలా చక్కగా తెలియజేశారు. స్వామి గురించి ఎంతసేపు అయినా మాట్లాడుకోవచ్చు కదా. అసలు లక్ష్మీ నరసింహస్వామి అయితే మా ఇంటికి అసలు ఎలా అయితే ప్రహ్లాదుడుకి ఆయన రక్షణ కల్పించారో మాకు కూడా అలానే రక్షణ కల్పించారు. అవునా? మైత్రికి వస్తారు కదా, అడిగినప్పుడు స్వామి నిన్ను రక్షించడానికి వచ్చాను అని చెప్పారు. అలాగే మేము కౌప్కి వెళ్ళాం. కౌప్ అని ఒక ఊరు ఉంది, అక్కడ హళీమరియమ్మ టెంపుల్ అని ఉందన్నమాట. ఓన్లీ మంగళవారాలు మాత్రమే ఓపెన్ ఉంటుంది. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ అమ్మవారు వస్తుంది అనమాట, ఆ పూజారికి. మైత్రికి కూడా ఆటోమేటిక్గా వచ్చేసింది, డప్పు సౌండ్ వింటే వచ్చేసేది. అప్పుడు ఇంకా నిన్ను రక్షించడానికి వచ్చారమ్మా స్వామి అని చెప్పి అమ్మవారు ఆయన మీదకి వచ్చి చెప్పారు. ఆయన చెప్పారు. అసలు అమేజింగ్ అనిపించింది నాకైతే. స్వామి నేనేం చేశాను నీకు, ఏదన్నా చేసుంటే కళ్యాణానికి దానికి దీనికి ఏమన్నా సహాయం చేశానేమో. ప్రతి నెల స్వాతి నక్షత్రానికి ఎన్నాళ్ళు హోమాలు చేశారు చెప్పండి? చాలా చేశాం. 2019 నుంచి కంటిన్యూగా ఆల్మోస్ట్ 18 అంతలా ప్రేమించటం స్వామిని అంటే మాటలా? కంటిన్యూగా చేసే అవకాశాన్ని కూడా స్వామి మనకి ఇవ్వడం అనేది చాలా ఇది. ఇప్పుడు కూడా మనం సంవత్సరం పాటు చేయకూడదు కదంటే కూడా మా గోత్రనామాలు చదవకుండా చెయ్యండి, స్వామివారికి మాత్రం ఆపద్దని చెప్పాను అనమాట. అద్భుతం, అద్భుతం. చాలా చక్కగా తెలియజేశారు అక్క. స్వాతి నక్షత్రం వాళ్ళు నిజంగా చాలా అదృష్టవంతులు. చాలా నక్షత్రం కదా. స్వాతి గురించి చెప్పుకుందాం. నక్షత్రం గురించి నేను రాస్తున్నాను ఒక్కొక్కటి ఎలా ఏంటి అని చెప్పి. తప్పకుండా చెప్పుకుందాం మనం నక్షత్రాల గురించి. తప్పకుండా అక్క, చాలా చక్కగా తెలియజేశారు. కృతజ్ఞతలు అక్క. నమస్తే.